సైలెంట్ ఓటింగ్ అయితే బీజేపీకి ఉందన్న. ఓకే. వినోద్రావు గారు బాగానే హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఓకే. కంపల్సరీ గెలిచే అవకాశం ఉంది. సర్వే చెప్తుంది ప్రెసెంట్ అయితే. ఓకే. గ్రామ స్థాయిలో అంతకుముందు బీజేపీ అంటే గ్రామ స్థాయిలో లేకపోయేది. ఓకే. అయితే ఈ మధ్య కాలంలో చాప్ ఇంట్లో బాగా అది స్ప్రెడ్ అయిపోయింది. ఓకే. ఎందుకని అట్లా పుంజుకుంది అనుకోవచ్చు? అంటే నరేంద్ర మోడీ గారు ఉన్నారు కదా, Hmm. దేశంలో అభివృద్ధి పథకాలు నడిపిస్తున్నారు కాబట్టి ఓకే. ఆ ఎఫెక్ట్ గ్రామ స్థాయిలో కూడా చేరింది. ఈ మధ్య సోషల్ మీడియా ద్వారా కానీ ఫోన్లు అందరి చేతిలో ఆండ్రాయిడ్స్ ఉండడం ఓకే. బాగా వెళ్ళిపోయింది, ఫోకస్ అయిపోయింది. ఓకే. అభివృద్ధి చూసి ఖచ్చితంగా బీజేపీ ఉండాల్సిందే. ఇప్పుడు అక్కడ ఢిల్లీలో కంపల్సరీ మోడీ గారు కూర్చోవాల్సిందే పార్లమెంట్లో మూడోసారి అని చెప్పేసి అంటున్నారు అందరూ. ఓకే. ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి. సో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో మీ ఖమ్మం పార్లమెంట్కి సంబంధించి ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? నాకు గెలిచే ఛాన్స్ అయితే నాకు తెలియదు. మేమైతే బీజేపీ కూడా వేస్తాం. బీజేపీ. ఓకే. మా ఫ్యామిలీ అయితే మేము వేస్తాం. ఎందుకని బీజేపీ అనుకున్నారు? ఏం లేదు, అంటే మాకు హిందువులకి సపోర్ట్ ఉన్నది ఏకైక పార్టీ బీజేపీ. అందుకని మేము బీజేపీ వెళ్ళాలనుకుంటున్నాం. అంటే కేవలం హిందువులకు సపోర్ట్ ఉందనేనా, లేకపోతే ఇంకా వేరే డెవలప్మెంట్? వేరే డెవలప్ అంటే పిఎం మోడీ గారు ఉన్నప్పుడు ఇండియన్ ఆర్మీ చాలా పరిశిష్టంగా ఉంది. అదొకటి. మన హిందువులకు సపోర్ట్ ఉన్నది ఏకైక పార్టీ బీజేపీ వల్ల మేము వేయాలనుకుంటున్నాం. ఓకే. నచ్చింది అంటారు అది? అంటే మీ ఫ్యామిలీ వరకు అయితే డిసైడ్? మా ఫ్యామిలీ వేసేది అయితే బీజేపీ. ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఎంపీ ఎలక్షన్స్. అంతకుముందు మన అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఇప్పుడు మోడీకే వేద్దాం. మీకు రామ మందిర్ కట్టినప్పుడు బియ్యం పంపించారు, అక్షంతలు పంపిరా? పంపిరా? ఎట్లా సంతోషం అనిపించింది? సంతోషమే పంపించాడు. మళ్ళీ పిరిగా తీసపోయిండు మోడీ, ఆ దేవుడి కాడ తీసపోయిండు. పోయి వచ్చినాం. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి, ఎమ్మెల్యే ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంటది అంటారు? మోడీకే ఇస్తాం. ఎందుకని మోడీ? ఇప్పుడు మోడీ మంచి పని చేస్తుండు కదా, అందుకోసం మోడీకే ఇస్తాం. ఏం నచ్చిందో మీకు మోడీ? మోడీ ఇంకా మాట్లాడేది మంచి పని చేపిస్తుండు. అదిగా బియ్యం పంపిస్తుండు, రేషన్ బియ్యం అవి పంపిస్తుండు. ఇంకా మంచి పని చేపించుండు అని ఈయనకి కూడా సన్న బియ్యం ఇస్తుండు. ఇవ్వాలి, మంచి పని చేయాలి అని మోడీకే వేసి గెలిపియాలని అనుకుంటున్నాం. ఇట్లా ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి కదా, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. మళ్ళీ ఇప్పుడు ఈసారి ఎట్లా ఉండబోతుంది అంటారు? ఎవరు గెలిచి? ఈసారి మోడీ వచ్చే అవకాశం, బీజేపీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే జనాల్లో మొత్తం టాక్ మొత్తం బీజేపీ మీదే ఉంది. అంటే ఇప్పుడు బీజేపీ ఎట్లుందంటే ఆయన చేసే పనులు మంచిగా ఉన్నాయి. ఆయన చేసే పనులు మొత్తం మన ఏ సమస్య వచ్చినా, ఇప్పుడు మనం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నా కానీ మొత్తం రోడ్లు కానీ ఈ కరువు పనులు కానీ ఈ వచ్చే ఆదాయం మొత్తం మోడీ గారే ఇచ్చేది. ఇప్పుడు మన గ్రామ పంచాయతీ కట్టినాం, అది మోడీ గారిది. రోడ్డు వేసినాం, సీసీ రోడ్లు వేసినాం, అది మనం మోడీ గారు ఇచ్చింది. ఈ కరువు పని చేసేది కూడా మోడీ గారు ఇచ్చింది. ఈ పోనీ మళ్ళీ ఇప్పుడు రామ మందిర్ కట్టినాం, ఆడ కూడా మంచి విశాలంగా ఉంది, మంచి వచ్చినాం. ఇప్పుడు మనం ఆడ ఎట్లా స్పెషాలిటీ ఏంటంటే అసలు ఆడ చూస్తే ఆనందంగా ఉంది. అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఈ ఖమ్మం సంబంధించి ఎంపీగా ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? బీజేపీ వచ్చింది. బీజేపీ ఎందుకని? ఎందుకంటే ప్రభుత్వం మొత్తం చూస్తున్నారు, ఇక్కడక్కడ చూసి కావుంటే మాట్లాడుతున్నారు కాబట్టి తెలుస్తుంది. అది మీకేం నచ్చింది మోడీ గారి పాలనలో? అన్ని మంచిగానే చేపిస్తున్నారు ఆయన. ఓకే. ఎంపీ ఎలక్షన్ జరగబోతున్నాయి కదా, ఖమ్మం పార్లమెంట్ గా ఏ పార్టీ అభ్యర్థి గెలిచే ఛాన్స్? కొంచెం బీజేపీకి మద్దతు ఇద్దామని ఆలోచన. ఓకే. ఎంపీకి? ఓకే. ఎందుకని? ఎందుకంటే మోడీ గారు కొంచెం అంటే డెవలప్మెంట్ విషయం కానీ మన హిందుత్వంలో కానీ ఏ విషయంలో అయినా కొంచెం పర్వాలే.